హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇది మీకు తెలుసా? 1 yearలో పిల్లలకి సాల్ట్, ఉప్పు ఇవ్వకూడదు. 2 yearsలో పిల్లలకి షుగర్స్ అంటే పంచదార కానీ బెల్లం కానీ ఇవ్వకూడదు. ఎందుకు? 1 yearలో పిల్లల కిడ్నీస్ ఇమ్మెచ్యూర్ అంటే డెవలపింగ్ స్టేజెస్లో ఉంటాయి. సో మనం ఉప్పు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హై లెవెల్స్ ఆఫ్ సోడియం ఉంటుంది ఉప్పులో. సో అవి కిడ్నీలో లోడ్ అయ్యి ఫిల్టర్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది కిడ్నీస్కి. అంటే రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఈ 1 year లోపు ఉప్పు స్టార్ట్ చేసిన పిల్లలకి ఫ్యూచర్లో హై బీపీ, హైపర్ టెన్షన్ వస్తుందని తెలిసింది. సో ఐఏపీ గైడ్లైన్స్ ప్రకారము, WHO గైడ్లైన్స్ ప్రకారం 1 yearలో పిల్లలకి ఉప్పు అనేది ఇవ్వకూడదు. సార్ గింతే ఇస్తున్నాం సార్ అనకండి, అసలు ఇవ్వకూడదు. సెకండ్ ఏంటి? షుగర్స్. బెల్లం అండ్ పంచదార రెండు ఒకటే. బెల్లం మంచిది కదా సార్, అందుకే ఇస్తున్నాం సార్ అని మీరు అనొచ్చు. రెండు ఒకటే, బట్ డిఫరెంట్ ఫార్మ్స్. అండ్ కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్స్. ఈ షుగర్స్ 2 సంవత్సరాల పిల్లలకి ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళకి చైల్డ్హుడ్లో కానీ అడల్ట్హుడ్లో అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒబెసిటీ అంటే స్థూలకాయత్వం వస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డయాబెటీస్ అంటే షుగర్స్ వస్తుంది అన్నమాట ఫ్యూచర్లో. ఈ రీసెర్చ్లో తెలిసింది. కాబట్టి 1 yearలో పిల్లలకి సాల్ట్, ఉప్పు ఇవ్వకూడదు. 2 yearsలో పిల్లలకి పంచదార కానీ బెల్లం కానీ కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇవ్వకూడదు. సో అవి ఇస్తే ఏమవుతుందంటే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ అసలు తినరు వాళ్ళు. బయటికి వెళ్ళేసి పొద్దున్న లేవనే చిప్స్ కావాలంటారు, చాక్లెట్స్ కావాలంటారు, బిస్కెట్స్ కావాలంటారు, కూల్ డ్రింక్ కావాలంటారు, స్వీట్స్ కావాలంటారు. ఇదే ఉంటుంది. ఇంట్లో ఫుడ్ తినరు, దానికి అడిక్ట్ అయిపోతారు, జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతారు. సో 1 yearలో పిల్లలకి సాల్ట్, 2 yearsలో పిల్లలకి షుగర్స్ ఇవ్వకూడదు. సార్ ఫ్రూట్స్, హనీ కూడా స్వీట్ ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వద్దా అని అడగొచ్చు మీరు. అవి న్యాచురల్ ఫామ్ ఆఫ్ షుగర్స్. సో ఫ్రూట్స్ ఇవ్వాలి. హనీ 1 year తర్వాత ఇవ్వాలి. 1 yearలోపు ఇస్తే ఏమవుతుందంటే ఇన్ఫాంట్ బాబులిజం వస్తుంది అనమాట. సో ఈ వీడియో ప్రతి పేరెంట్కి షేర్ చేయండి. పాసిబుల్ అయితే మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి. సో అందరి పేరెంట్స్కి తెలుస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.